MBBS లో మా ప్రొఫెసర్, నవ్య నిజంగానే నీకు ఎవరైనా ఆప్షన్ ఇచ్చి ఏ క్యాన్సర్ కావాలి అని కోరుకుంటావు, ఏది వద్దు అని కోరుకుంటావు అంటే ఏది వద్దు అని చెప్పే దానిలో ఏం ఆన్సర్ ఇస్తావు అని చాలా పర్టికులర్ గా అడిగారు ఆయన. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ ఒవేరియన్ క్యాన్సర్. ఒవేరియన్ క్యాన్సర్ పొట్టలో అలా చాలా నాళ్ళు ఉండిపోతుంది. బయటికి ఎండోమెట్రియల్ క్యాన్సర్ లాగా అంటే గర్భాశయ క్యాన్సర్ లాగా బ్లీడ్ అవుతూనే ఉంటుంది అన్న ఆలోచనే రాదు మనకి. ఏదో తింటున్నాను, పొట్టలో సహించట్లేదు, సన్నగా అవుతున్నాను కానీ పొట్ట మట్టికి ఉబ్బిపోతుంది, తేపులు వస్తున్నాయి, వెయిట్ లాస్ అవుతుంది కానీ కాళ్ళవాపులు వస్తున్నాయి, పొట్ట ఎందుకు ఇంత పెద్దగా ఉంది అని మన అమ్మ వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు అలా రోజుల తరబడి హాస్పిటల్కి వెళ్లకుండా ఇంట్లో ఉంటారే, దాట్ ఈస్ ఓవేరియన్ క్యాన్సర్. సో మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఈ ఉమెన్స్ డే రోజు అమ్మని, పెద్దమ్మల్ని, అక్కల్ని, పెద్దవాళ్ళని ఇంట్లో ఒక స్క్రీనింగ్ టెస్ట్ కి తీసుకువచ్చి లోపల ఏమైనా ఉందా అనే ఒక అవగాహన ఒక క్వాలిఫైడ్ ఎక్స్పర్ట్ ఆంకాలజిస్ట్ తోనూ గైనకాలజిస్ట్ తోనూ కనుక మనం చెక్ చేయిస్తే ఎర్లీగా ఓవేరియన్ క్యాన్సర్ ని డయాగ్నోస్ చేసి ఉంటాం. ఎందుకంటే మీకు తెలిసిన చాలా సెలబ్రిటీస్ కూడా చూసుంటారు, ఈవెన్ దే ఆర్ స్టేజ్ 4, ఇది వన్ ఆఫ్ ద క్యాన్సర్స్. 4వ స్టేజ్ లో కూడా మీరు చక్కగా దాని నుంచి బయటపడచ్చు. మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? హ్యాపీ ఉమెన్స్ డే.